ఈ గబ్బిలాలు కూడా ఇంట్లోకి రాకూడదా అంటారు. దాని గురించి ఒకసారి చెప్తారా? గబ్బిలాలు ఇంట్లోకి రావు. గబ్బిలాలు ఎక్కడో చెట్లలో ఉంటాయి. తలకిందులుగా వేలాడుతుంటాయి. చిన్న చిన్నవి గబ్బిలాల రూపంలో ఉంటాయి. అవును. ఇంత చిన్న చిన్నగా చిన్న ఉంటాయి. చిన్నవుంటాయి. అవి గబ్బిలాలు కావు. అవి జిబ్బుడాయలు అంటారు. ఓహ్! ఈ పేరు కొంతమంది వినుండొచ్చు, నేనైతే వినలేదు. వినకపోయుండొచ్చు. వినలేదు. వినడానికి ఒక కామెడీగా ఉంటుంది. హ్మ్. జిబ్బుడాయలు అంటారు వాటిని. ఓకే. జిబ్బుడాయలనేవి ఎక్కడ చీకటుంటే తలుపుల సందుల్లో, మబ్బులోనే అది దాని యొక్క రెటీనా చిమ్మ చీకట్లోనే చూడగలుగుతుంది. అవునవును. అందుకే పొద్దుపోయిన వెంటనే గబ్బిలాలన్నీ పైకి లేస్తాయి. హ్మ్. ఈ జిబ్బుడాయలు కూడా అంతే. ఓకే. కాబట్టి అది గబ్బిలం జాతికి చెందిందే గానీ గబ్బిలం కాదు. హుహు. గబ్బిలము దాని కుక్కలాగా మొహం ఇంత పొడవుంటుంది. పెద్ద పెద్ద గొడుగులాగా రెక్కలుంటాయి. హ్మ్. తలకిందులుగా వేలాడుతుంది. నోటితోనే తింటుంది. నోటితోనే మల విసర్జన చేస్తుంది. హుహు. దానికి సీతాదేవి శాపం ఉంది. అంటే నిశాచర జీవులు అంటారు వాటిని. నిశాచరం అంటే రాత్రిపూట తిరిగి తినేటువంటి వాటివి. హ్మ్. అది ఆ భయంకరమైన దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. హుహు. ఆ గబ్బిలంలాగా కొన్ని ఆహ్, ఇది భూత ప్రేత పిశాచాలు కూడా ఉన్నాయి. ఓహ్! మనకి హాలీవుడ్‌లో ఈ గబ్బిలంలాగా ఉన్నటువంటి 'డ్రాకులా' లాంటి అవును. క్యారెక్టర్స్‌ని పెట్టి సినిమాలు తీస్తుంటారు. హ్మ్. అటువంటివి ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. అవి వాటినేమంటారంటే మిత్రవలు అంటారు. కొండ మిత్రవలు అంటారు. హుహు. కొండ మిత్రులు అంటే పర్వతాలు సంచరిస్తూ ఉంటాయి. ఒంటరిగా అప్పుడు పాతకాలంలో ఎవరన్నా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే 2 పర్వతాల మధ్యలో దారి ఉంటుంది. పొద్దుపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయని నేను చిన్నప్పుడు వినేవాడిని. ఈ హ్మ్. కొండ మిత్రవలు. అవి గబ్బిలాల్లాగానే తోలుగా వేలాడుతూ భయంకరం దుర్వాసనతో ఉంటాయి.